హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు డాబా పైన చిన్న రేక్ షెడ్ వేసుకున్నాం. మాకు వైరింగ్ చేయండి అంటే ముందుగా వచ్చాం వైరింగ్ చేయడానికి. అయితే ఫ్రెండ్స్, దీనికైతే ముందుగా చీట్ అయితే రాసుకోవటం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్ కావాలనేది. మీరు కూడా ఏంటంటే ముందుగా ఎక్కడైనా ఇల్లు చూసేటప్పుడు ముందు చీట్ అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్, మెటీరియల్ ఏం పడతాయి అనేది. ఇదిగోండి బోర్డులు, స్విచ్లు, పైపులు, బాక్సులు, బెండ్లు, క్లాంపులు, వైర్లు, హోల్డర్స్, అలాగే దానికి పడే ప్రతి మెటీరియల్ని కూడా మనం అయితే ముందుగా రాయటం జరిగింది ఫ్రెండ్స్. మనం రాసిచ్చే విధంగానే కస్టమర్ కూడా తీసుకురావడం జరిగింది. చూసారు కదా, మనకైతే గోల్డ్ మెడల్ అయితే తీసుకొచ్చారు. వైర్ కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. పైపులు కూడా గోల్డ్ మెడల్నే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. మీరు కూడా అలాగే ముందుగా రాసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ పాయింట్స్ కావాలి, ఎన్ని పైపులు పడతాయి అనేది. తర్వాత నీట్గా అందంగా ఉండేటట్టు నీట్గా థ్రెడ్తో లైన్ గీసుకొని, లేకపోతే అంటే సీనియర్లు అయితే నార్మల్గా కొట్టేస్తారు. కొత్తగా కావాలనుకుంటే నీట్గా మెజరింగ్ చేసుకొని పైపింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా అలాగే నీట్గా వంకగా లేకుండా తిన్నంగా ఉండేటట్టు చూసుకొని మెజరింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పైపులు క్లాంపులు అయితే కొట్టడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే దీనికి మనం అయితే వైర్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వైర్లు కూడా ఏం చేశారంటే మెయిన్ స్విచ్ నుంచి ఫేసింగ్ న్యూట్రల్ అనేది రన్ చేసుకోవడం జరిగింది. 2 వైర్లు ప్రతి బోర్డుకి ఎన్ని బోర్డులు వేసాం, ఈ రూమ్కి 2 బోర్డులు వేసాం ఫ్రెండ్స్. 2 బోర్డులకు కూడా ఈ ఫేసింగ్ న్యూట్రల్ అనేది రన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డుకి, అలాగా ఇంకో బోర్డు నుంచి ఏంటంటే మెయిన్ స్విచ్కి కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్ స్విచ్ అంటే కింద ఫ్లోర్లో ఉంది, దాని నిండా నేను లాక్కున్నాను. ఆ తర్వాత ఏంటంటే ప్రతి లైట్ కంట్రోల్ నుంచి, లైట్కి ఫ్యాన్ నుంచి కూడా 2 వైర్లు అయితే లాక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక లైటు ఒక ఫ్యాన్ అనమాట బయట. అందువల్ల ఏంటంటే ఒక లైట్కి ఫ్యాన్కి 4 వైర్లు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అందులో 4లో 2 వైర్లు ఏం చేసినంటే బ్లాక్ వైర్లు కామన్ చేసిన ఫ్రెండ్స్, న్యూట్రల్ అన్నమాట అవి. అలాగే ఫేస్ వైర్లు అనేది కంట్రోల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్విచ్ కంట్రోల్కి ఇవ్వడం కోసం పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇవ్వండి బోర్డు కూడా రెడీగా ఉంది చూడండి. 2 సాకెట్లు వేసాను, 2 స్విచ్లు వేసాను, 4 స్విచ్లు వేసాను అనమాట దీని మీద. 2 సాకెట్లకి వెళ్ళిపోతే 2 ఏంటంటే 2 ఒక లైట్ ఒక ఫ్యాన్కి వెళ్ళిపోతుందమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే ముందుగానే వైరింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా వైరింగ్ చేసుకొని స్విచ్ బోర్డుకి వీడియోలో చూపించే విధంగా ఇవ్వండి. ఎన్ అనేది న్యూట్రల్ అన్నమాట, ఎల్ అనేది లైను. అయితే ఈ న్యూట్రల్కి అనేది మనం ముందుగా కామన్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవ్వండి న్యూట్రల్ లైన్ కూడా కామన్ చేసుకుని ఉంచుకున్నాం. ఇది అనేది సాకెట్కి ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మిగిలే వైర్లు అన్నీ కూడా స్విచ్ కంట్రోల్కి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. స్విచ్ అంటే లైట్లు వాల్రలవి చూసారు కదా వీడియోలో చూసే విధంగా. అలాగే ఇక్కడైతే అంటే ఇది 8 మోడలర్ బోర్డు అనమాట. రూమ్లో 12 మోడలర్ వేసాను అనమాట. దానికి కూడా సేమ్ దీనిలాగే వేసాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. తర్వాత దీని మెయిన్స్ తీసుకెళ్ళి ఏం చేశానంటే కింద రూమ్లో ఉన్న మెయిన్స్లో కలుపుకున్నాను ఫ్రెండ్స్, మెయిన్ స్విచ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అంటే లెంత్ ఎక్కువైందని చెప్పి ఈ వీడియోలో 12 మోడలర్ కూడా నేను చూపించలేదు ఫ్రెండ్స్.